మెంతాకు అయితే మాదిరి చాలా మనం పండించుకున్నదే, మళ్ళీ బయట కొన్న దానికన్నా ఇవి చిన్నవి వస్తాయి కదా, ఆ ఏర్లు అవి వండుకున్నప్పుడు భలే ఉంటుంది పప్పు. అదిని చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మెంతులు అలా వేసుకున్నప్పుడు ఆ ఏరులతో వేసేస్తాను నేను, చిన్న మొక్కతో ఉండగానే వేసేస్తాను అనమాట. చాలా బాగుంటుంది సూపర్గా. ఇక్కడ గోరింతాకు చెట్టు చూడండి, పెట్టుకుంటే ఒకరికి వస్తుందేమో. ఇది తిప్పతీగ. కనకాంబరాలు మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ ఓల్డ్ కనకాంబరాలు పెంచేది, మాకు అమ్మేది అప్పుడులో. మరి రూపాయికి 100 పువ్వులు అలాగా అప్పుడులో అమ్మేవారు. ఎంత బాగా వచ్చాయి అంటే కనకాంబరాలు అండి, చాలా చాలా బాగా వచ్చాయి. పెద్ద పువ్వుతోటి చాలా బాగా వచ్చాయి సూపర్గా. ఇప్పుడు అలాంటి పువ్వు నేను అసలు చూడట్లేదు చెప్పాలంటే, ఇలా చిన్న చిన్నగానే చూస్తున్నాను. అసలు చాలా బాగా పెంచేది మా అంగక్కని తాతమ్మ ఇద్దరు కలిపి బాగా పెంచేవారు, అమ్మేవారు. అవి సూపర్గా ఉండేవి మాది. ఇవి బిళ్ళగన్నేరు వేసావమ్మ ఇందులో. అది బెండకాయ వేసాను. బెండెత్తినాలా అవి వస్తే పెద్దట్లో నాటచ్చు అని చెప్పేసి. బెండకాయ ఇత్తనాలు డాడీ తెచ్చారా? ఉన్నాయి అందులో. అవునా? అదిగో చిన్న చిన్నగా వచ్చినాయి. మరి అవి ఏంటి? అవి కాదు నాకు తెలుసు. అవును, బెండకాయ ఇత్తనాలు మధ్యలో వేసాను, చుట్టూ వచ్చాయి, మొక్కలాగానే వస్తాయి. సరే అయితే త్వరగా వేసేయమ్మా, బాగా ఎండ వచ్చేసింది. ఒక్కోసారి అవును, మన పచ్చిమిర్చి చెట్టుకి పచ్చిమిర్చిలు ఎప్పుడు కాస్తాయో. చిన్నగా వచ్చింది, ఇగో ఎండిపోయింది ఒకటి. ఇదిగో చూడు. దీనికి ఏదన్నా ఇది వేయమ్మా మెడిసిన్. అయ్యో ఎండుమిర్చి అయిపోయిందిగా, భలే ఉంది. పప్పులో వేసుకోవాలి ఎండుమిర్చి, భలే ఉంది. ఇంకా రాలేదు, వస్తే కంగారు వాడకూడదు. ఇవేం చెట్లు చెప్పు? ఇవా చంద్రకాంత్ మొక్కలమ్మా, పింక్ కలర్ పోస్తాయి కదా, సాయంత్రం పోస్తాయి ఇవి. కాదు, అదిగో ఆకది అలాగే అంటుంది నాకు, కానీ కాదు. అయ్యో పోనీ వ్యూవర్స్ చెప్పమందమ్మా ఏమిటో అని. ఇవేంటానా? నాకైతే చంద్రకాంత్ మొక్కలనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుందో వీటిని చెప్పండి. మాదిరి అడుగుతుంది. నేను అయితే షాక్ అయ్యాను అసలు. సాయంత్రం పూట పింక్ కలర్లో పోస్తాయి కదా, మనం త్రినాథ స్వాములకు కూడా ఇవి వాడుకోవచ్చు చక్కగా. సాయంత్రం పూట సంధ్యాలో పూజ చేసుకుంటాం కాబట్టి త్రినాథ స్వామి వ్రతం. కానీ ఆ చెట్టు మాత్రం కాదు అవి. అవునా? నేను అదే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు అయితే చెప్పేయండి. పువ్వుల దేవుడికి. ఓకే.